ఇది జూన్ మాసము. అంటే జూన్ మాసం అంటే నార్మల్గా ప్రపంచం అంతటా ప్రైడ్ మంత్గా సెలబ్రేట్ చేసుకుంటాము. ప్రైడ్ అంటే ఎప్పుడు 1969లో జరిగిన ఒక ఇన్సిడెంటు. ఎల్జిబిటీ వాళ్ళు వాళ్ళకి కనీస మానవ హక్కు లేదు అన్న అక్కడి నుంచి మొదలైన పోరాటము కొద్దిగా పెద్దగా విశ్వవ్యాప్తమయ్యి ఈ జూన్ మాసం మొత్తం కూడా ప్రైడ్ పోరాటాలతోటే మొత్తం అన్ని దేశాల్లో జరుగుతుంది. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పొలిటికల్ లైన్స్, ఏ పొలిటికల్ లైన్స్ కూడా అందులో ఇన్వాల్వ్ కాకుండా అది ఒక పెద్ద ఎల్జిబిటీ కమ్యూనిటీకి సంబంధించిన సముదాయాలకు సంబంధించిన ఒక పెద్ద ప్రజా ఉద్యమం. అది నిరంతరం సాగుతూనే ఉంటుంది. సో ఈ మంత్లో ఈ మీటింగ్ పెట్టుకోవటం ముఖ్యంగా మహిళా రిజర్వేషన్ బిల్లుకు సంబంధించి, అలానే ఏదైతే డీలిమిటేషన్ బిల్లు ఉందో ఈ రెండు కూడా ఇది కాకుండా కన్వర్జ్ కాకుండా ఏదైతే జరుగుతుందో. అయితే ఇందులో ఒకటి రెండు విషయాలు క్లుప్తంగా చెప్పి నేను ఇక్కడి నుంచి సెలవు తీసుకుంటాను. ఎలక్షన్స్లో పోటీ చేసేది ఏదైతే ఉందో ట్రాన్స్జెండర్ వ్యక్తులకు సంబంధించి షబ్నం మౌసి ఉత్తరప్రదేశ్, అట్లానే మధ్యప్రదేశ్లో బసంతి, వీళ్ళు మహిళా కేటగిరీలో కంటెస్ట్ చేసినప్పుడు 2018 విషయం మాట్లాడుతున్నాను. 2019 తర్వాత చట్టం వచ్చింది, అది వేరే విషయం. అప్పుడు వాళ్ళు ఆ పోటీలలో గెలిచినా కూడా మిగిలిన పార్టీ వాళ్ళు కోర్టుకు వెళ్ళి వాళ్ళు మహిళలు కాదు అని ప్రూవ్ చేసి వాళ్ళ గెలుపుని ఓటమిగా కన్వర్ట్ చేసిన ఉదాహరణలు మనకి చరిత్రలో ఉన్నాయి. కానీ 2021లో బాంబే హైకోర్టు ఒక జడ్జిమెంట్ ఇచ్చింది. ఎవరైతే మహిళల కేటగిరీలో కంటెస్ట్ చేస్తే ఖచ్చితంగా వాళ్ళని ఏదైతే ఎలక్షన్ ఆఫీసర్ ఉన్నారో వాళ్ళని మహిళలుగానే కన్సిడర్ చేయాలి, వాళ్ళు పోటీ చేయొచ్చు యాజ్ పర్ 2014 నాల్సా జడ్జిమెంట్ ప్రకారం థర్డ్ జెండర్గా గుర్తించబడ్డారు. సో ఇది ఒక అండర్స్టాండింగ్కి చెప్తున్నాను గ్రూప్లో. సో అది 2021 తర్వాత చాలామంది పొలిటికల్ పార్టీలు పొలిటికల్గా ఎప్పుడు ఎలక్షన్లు అయినా కూడా వెళ్ళి మా తరపున ఎజెండా ఇవ్వటం, మమ్మల్ని మా రైట్స్కి సంబంధించి మమ్మల్ని కూడా మీరు మాట్లాడండి, మమ్మల్ని ఇన్వాల్వ్ చేయండి డిస్కషన్స్ అని చెప్పడం జరిగింది. కానీ తెలంగాణలో ప్రత్యేకించి 2014 తర్వాత కేవలం తెలంగాణలోని 2015లో ఎక్కడైతే స్వాభిమాన సభ జరిగిందో ధర్నా చౌక్లో అక్టోబర్ 10వ తారీఖున, ఆ తర్వాత ట్రాన్స్జెండర్ మహిళా సంఘాల సమైక్య జాయింట్ యాక్షన్ కమిటీ ఏదైతే ఫామ్ అయిందో ఇది మన రాష్ట్రంలోనే ఉంది, తెలంగాణలోనే ఉంది. సో ఆర్గానికల్గా మన స్టేటు మొత్తం దేశం అంతటిలో కూడా ట్రాన్స్జెండర్ వాళ్ళు మహిళలు కలిసి పనిచేయచ్చు, చాలా సక్సెస్ఫుల్గా పనిచేయచ్చు. పని చేస్తే పాలసీ లెవెల్లో చట్టాల లెవెల్లో ఒక మంచి వాతావరణాన్ని సృష్టించవచ్చు సమాజంలో అని ప్రూవ్ చేసిన రాష్ట్రం ఒకేక రాష్ట్రం మొత్తం భారతదేశంలో, మొత్తం ప్రపంచంలోనే తెలంగాణ. ఎందుకో చెప్తాను వినండి. అంటే మహిళా ట్రాన్స్జెండర్ల జాయింట్ యాక్షన్ కమిటీ ఫామ్ అవటం వల్ల ఈ రాష్ట్రంలో 2016 ఎప్పుడైతే బీజేపీ ఒక బిల్లు తీసుకొచ్చి భిక్షాటని క్రిమినలైజ్ చేయడం కానీ, 2014 సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ ఏదైతే ఉందో దాన్ని తీసివేయటం కానీ, ఇవన్నీ జరిగేటప్పుడు మేము కొట్లాడినాం. 2016 బిల్లు ఒక పోరాటం ఇదే గడ్డ మీద స్టార్ట్ అయింది. ఆ తర్వాత 2019 3 సంవత్సరాలు పట్టింది కేంద్ర ప్రభుత్వానికి ఆ బిల్లు మా డిమాండ్లకు అనుకూలంగా డ్రాఫ్ట్ చేయడానికి. అప్పటికి 2019లో చట్టం వచ్చింది. సరే ఏదో ఒక చట్టం వచ్చింది, ఆ చట్టం తీసుకొని ముందుకు పోతా ఉన్నాము, పని చేస్తూ ఉన్నాం. ఆ చట్టం వేరే స్టేట్లు ఏమన్నా స్టార్ట్ చేసినాయి, బీజేపీ పాలిత రాష్ట్రాలు కూడా, ఛత్తీస్గఢ్ కానీ, యూపీ కానీ, బీహార్ కానీ, అన్ని జాగాల్లో 20కి మించి గవర్నమెంట్ ఆర్డర్లు తెచ్చినారు వాళ్ళు ట్రాన్స్జెండర్ వెల్ఫేర్ గురించి. ఏది ఒక్కటి కూడా ఇంప్లిమెంటేషన్ ఫామ్ అది నోచుకోలేదు. కానీ కేవలం తెలంగాణలో ఈ రోజుకి 30కి పైగా ట్రాన్స్జెండర్ ట్రాఫిక్ వాలంటీర్స్ ఉన్నారు. ఓకేనా, 100కు మించి పబ్లిక్ సెక్టర్లో పనిచేసే ట్రాన్స్జెండర్ వ్యక్తులు ఉన్నారు. ఏకైక రాష్ట్రం దేశంలోనే డాక్టర్లు ఉన్నారు, అలాగే క్లినిక్లు ఉన్నాయి, 33 జిల్లాల్లో క్లినిక్లు ఉన్నాయి, మెట్రోలో పనిచేస్తూ ఉన్నారు. ఇవన్నీ జరిగింది కేవలం మహిళలతో కలిసి. ఎవరైతే ఉన్నారో హిజ్రా ట్రాన్స్ మహిళలు ఉన్నారో వాళ్ళు కలిసి ఆర్గానికల్గా 2014 నుంచి పనిచేయడం స్టార్ట్ చేసినప్పుడు వచ్చిన మార్పులు ఇవి గ్రౌండ్ లెవెల్. సో దీన్ని మీరు అందరూ బేస్ చేసుకొని, ఇప్పుడు నేను ఇచ్చిన ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకొని, ఇప్పుడున్న పొలిటికల్ పార్టీ కూడా చాలా లైన్స్లో ఇప్పుడు మీరక్క చెప్పినట్టు 2026లో ఒక చట్టం, భయంకరమైన చట్టం మొన్న మార్చిలో ఈ కేంద్ర ప్రభుత్వం తేవడం జరిగింది. వాళ్ళకు ముందే తెలుసు వీళ్ళకి బలం ఏంటి, ఒక్క నాల్సా జడ్జిమెంట్, సుప్రీంకోర్టు జడ్జిమెంట్ మాత్రమే, దాన్ని ఎలా నీట ముంచాలి అని
వాళ్ళు ఎత్తుగడలకి వేసుకొని వాళ్ళు వేరే పాత చట్టాలని డీనోటిఫికేషన్ ఆఫ్ ట్రైబ్స్ ఉన్నాయి, కొన్ని ట్రైబ్స్ని మన దేశంలో క్రిమినల్ ట్రైబ్స్గా మనం చిత్రీకరించిన చట్టాలు మనకు ఉన్నాయి. అదే త్రోవలో ట్రాన్స్జెండర్ సముదాయాన్ని ఆ క్రిమినలైజేషన్ వైపు నెట్టివేయటం పూర్తిగా జరిగింది. సుప్రీంకోర్టు యొక్క రక్షణ కవచం ఏదైతే ఉందో 2014 జడ్జిమెంట్ దాన్ని పూర్తిగా నీట ఉంచడం జరిగింది. సో ఇప్పుడు మా పరిస్థితి ఏంటి అంటే ఎవరు ట్రాన్స్ వాళ్ళు అసలు ఒక ట్రాన్స్జెండర్ వ్యక్తి యొక్క డెఫినేషన్ని పూర్తిగా మార్చేయటం జరిగింది. ఎందుకు అంటే అది 2 విధాలు. ఇక్కడ నేను ఇప్పుడే అంటే 2-3 లైన్లు చెప్పి సమాప్తి చేస్తాను. ఒకటి, ఏదైతే ఎస్ఐఆర్ ప్రొసీజర్ జరుగుతుందో మొత్తం దేశం అంతా ఏదైతే మనకు సంబంధించిన జనాభా లెక్కలు జరుగుతుందో ఈ జనాభా లెక్కలు జరిగే ప్రాసెస్లో ట్రాన్స్జెండర్ వాళ్ళు అసలు ఎక్కడ సెట్ అవుతారు అన్న దానిలో ఒక అయోమయ పరిస్థితిని క్రియేట్ చేయటం దీని యొక్క ముఖ్య ఉద్దేశం. రెండో ఉద్దేశం, ఎందుకంటే ఐడెంటిటీ లేనప్పుడు వాళ్ళకి పొలిటికల్ రైట్స్ ఏంది, వెల్ఫేర్ ఏంటి, సోషల్ ఏంది, ఇంకేంది, వేరే ఏమి లేవు కదా. సో డెఫినేషన్లోంచి ట్రాన్స్ మెన్ని తొలగించడం, కొంతమందిని అందులో జాయిన్ చేయడము, సర్జరీలు చేసుకున్న కూడా వాళ్ళు ట్రాన్స్జెండర్ వ్యక్తులు కాదు అనడం, ఇవన్నీ కూడా ఆ డెఫినేషన్లో ఒక కన్ఫ్యూజన్ క్రియేట్ చేయడం. ఏంటి అంటే అసలు ట్రాన్స్జెండర్ వాళ్ళు అంటే ఎవరు, ఇందులో ఎవరు ఫేకు ఎవరు ఒరిజినల్ అనే ఒక కన్ఫ్యూజన్ని క్రియేట్ చేయడం, దాన్ని సిస్టమ్స్లో తీసుకురావడం, పాలసీలో తీసుకురావడం, దీనివల్ల ఒక నష్టం ఉంది. సో ఇది కేవలం కేంద్ర ప్రభుత్వం యొక్క ఒక ఉద్దేశమే కాదు, ఇది పితృస్వామ్యం యొక్క ఉద్దేశం. ఎందుకంటున్నానంటే ఇప్పుడు ఇక్కడ నుంచున్న వేదిక మీద ఉన్న పెద్దలందరూ అలాగే వేదిక కింద కూర్చున్న వాళ్ళందరూ ఇప్పుడు చెప్తున్నది ఏంటి అంటే మహిళలని వెనక్కి నెట్టడంలో ఏదైతే పితృస్వామ్యం యొక్క ఒక రోల్ ఉందో, ఒక పాత్ర ఉందో, అది ఖచ్చితంగా పొలిటికల్ పార్టీలు ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఏ పొలిటికల్ పార్టీలైనా అవి చాలా సక్సెస్ఫుల్గా వాటిని నిర్వహిస్తాయి. ఓకేనా? మనం కొట్లాడి మనం సాధించుకునేంత వరకు ఆ ప్లేసు ఆ స్థానాన్ని ఎవరు ఇవ్వరు. మీతో పాటు మేమున్నాం. ఎవరైతే మహిళలు ఉన్నారో మహిళలతో పాటు ట్రాన్స్జెండర్ మహిళలు ఉన్నారు. ఎందుకంటే ఈ తెలంగాణ స్టేటే దానికి ఒక ప్రూఫ్, ఎవిడెన్స్. మేమందరం కలిసి ఒక మంచి సమాజాన్ని, ఒక సమాజమైన ఒక సమానత్వాన్ని మేము క్రియేట్ చేయగల సమాజాన్ని ప్రూవ్ చేసిన స్టేట్ కాబట్టి ఖచ్చితంగా ఈ పోరాటంలో మమ్మల్ని కన్సిడర్ చేయండి. ఎక్కడున్నా కానీ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పొలిటికల్ లైన్స్ ఎక్కడికన్నా మాకు కొట్లాడాలి, ఎక్కడైనా రిజర్వేషన్ కావాలి. ఐ విల్ ఎండ్ లైక్ దిస్, లైక్ రిజర్వేషన్ లేనిదే ట్రాన్స్జెండర్ వ్యక్తులకి మనుగడ రాదు. ఎందుకంటే ఐఎమ్ ఎండింగ్ హియర్. కమ్యూనిటీస్గా మేము కమ్యూనిటీలో బతుకుతాము. హిజ్రా సముదాయం కానీ, కిన్నర్లు కానీ, లేదా మేము ఒక సముదాయంలో జీవించే వాళ్ళము. మా సముదాయాలని క్రిమినలైజ్ చేయడం ద్వారా, మాకున్న వనరులని కోసివేయడం ద్వారా, అంటే ఉద్యోగాలు ఇప్పుడు అన్నాం కదా, ఇప్పుడు ఈ ఉద్యోగాలు ఇవన్నీ వచ్చినాయి. ఇవన్నీ రేపొద్దున ఎవరు ట్రాన్స్జెండర్ వ్యక్తి అన్నప్పుడు ఆ ఉద్యోగాలు వెనక్కిపోయినప్పుడు మళ్ళీ మా వాళ్ళు అదే భిక్షాటన, అదే ఒళ్ళు అమ్ముకునే వృత్తిలోకి పోతారు. ఇదే కావాలి ఈ గవర్నమెంట్కి, ఇదే సనాతనం పేరుతోటి ఇదే భిక్షాటనకు, ఇదే మళ్ళీ ఒళ్ళు అమ్ముకునే దానికే పోవాలి. ఇదే అందరి ఆలోచన ఉంది ఎవరైతే పితృస్వామ్యంలో ఉన్నారో, రాజకీయ పార్టీలు ఉన్నారు. సో దీన్ని ప్రతిఘటించాలి. మనందరం సమైక్యమై మహిళలు, ట్రాన్స్ మహిళలు ఒకటై దీన్ని కొట్లాడి సమానంగా దీన్ని ముందుకొని తీసుకెళ్ళాలి ఈ పోరాటంలో. ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు.